క్రీస్తు నామమున చేరిన ప్రతి ఒక్కరికి మహాగణుడు మహిమగల రాజు సర్వాధికారి అయిన యేసు నామమున శుభములు. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందు 2026వ సంవత్సరపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రభు సజీవ లెక్కలో చేర్చి తన ఆలయానికి నడిపించిన విధానం బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. Normally, first Sunday, I'll be with my church. ఎందుకంటే సంవత్సరము మొదటి పరిశుద్ధ దినం కాబట్టి. And I am here to the Indian Evangelical Mission సంస్థ వారు ఆల్ చర్చెస్ ఐఎం సండేగా ఫస్ట్ సండే వారు అబ్జర్వ్ చేస్తారని పిలిచినప్పుడు రావడం జరిగింది. అదే సమయంలో సంఘ కమిటీ వారు, ప్రెసిడెంట్, ప్రత్యేకంగా పాస్టర్స్ జీవన్ రావు గారు, సోలమన్ ప్రెసిడెంట్ గారు, అంతేకాకుండా పాస్టర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, అండ్ దెన్ అనిల్ నాథ్ సెక్రటరీ గారు, చార్ల్స్ ట్రెజరర్ గారు, వారందరిని బట్టి కమిటీ వారిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. And they have accepted that I can preach today in this Cold Centenary Churchలో. వారందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. అండ్ ఇట్స్ మై బర్త్ ప్లేస్. మా తండ్రి గారు ఆర్ఆర్ జేమ్స్ గారు వారు ఇక్కడ చాలా కాలం మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, ఈ ప్రాంతంలో. మరి ఒకసారి మీ మధ్యకు రావడానికి ప్రభు ఇచ్చిన తన అపారమైన కృపను బట్టి ప్రభుకు వందనాలు. Though we don't have much intimacy with the Baptist people, because my father served along with Brother Baksin గారితో వారు కలిసి సేవ చేశారు కాబట్టి అంతగా ఇంటిమసీ లేకపోయినా ఇండియన్ ఎవాంజలికల్ మిషన్లో పని చేసే సమయంలో ఐ డూ మై ఆనరీ సర్వీసెస్ ఫర్ దెమ్. అన్ని సంఘాలతో ప్రభు ఇచ్చిన పరిచయాన్ని బట్టి కూడా నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నోన్ రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు, అండ్ దెన్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, థియాలజియన్స్ ఉన్నారు, సంఘ కాపర్లు, వీరందరితో ప్రభు మాకు ఇచ్చిన ఆత్మీయ బాంధవ్యాన్ని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దెర్ ఆర్ 3 things. కోల్డ్ సెంటినరీ చర్చ్ అంటేనే 3 things come to my mind, especially all those చక్కగా 10 ఆజ్ఞలే కావచ్చు, మిగతావే కావచ్చు, అవి ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటారు ఆర్ఆర్ మోజెస్ గారు. వారు రాసినవి ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాటిని నేను చదువుతూ ఉంటాను. సెకండ్ థింగ్, ద బెల్ విచ్ ఈజ్ కోల్డ్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కొంటున్న బెల్ మాకు ఎప్పుడు రిమైండ్. మై ఫాదర్ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ ఈజ్ టు ఆ విషయాలు మాకు చెప్పేవాడు. బెల్ ఈ విధంగా ఒకవేళ రింగ్ అయితే ఎవరో చనిపోయారని లేదా ఇంకా ఏదైనా ఉంటే వాటిని గురించి ఆ బెల్ గురించిన విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. ఐ లాస్ట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మేబీ ఐ రిలేట్ రత్నాల్ అని. ఎప్పుడు వచ్చినా ఆయనను ఎక్కడ కలవాలంటే కోల్స్ చర్చ్లోనే కలవాలి, ఎందుకంటే ఏదో ఒక పని ఇక్కడ చేస్తూ ఉండేవాడు. దీస్ ఆర్ మై రీకలెక్షన్స్ అబౌట్ ద కోల్డ్ సెంటినరీ చర్చ్. వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను, వారిని ఐ విల్ మేక్ దెమ్ జాయ్ఫుల్ ఇన్ మై ప్రేయర్ హౌస్. ప్రార్థన చేసుకొని ప్రభుని అడుగుదాం. ప్రభు మాతో మాట్లాడు అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు. మీ నామము ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తూ ఉంటున్నాం. సంవత్సరపు మొదటి పరిశుద్ధ దినం సజీవ లెక్కలో చేర్చారు. You are the only God who speaks. మీరు మాట్లాడితే కొండలు తత్తరిల్లుతాయి. మీరు మాట్లాడితే రోగులకు స్వస్థత. మీరు మాట్లాడితే చనిపోయిన వారు లేస్తారు.
మీరు మాట్లాడితే ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మీరు పిలిస్తే పాపికి పరలోకం దొరుకుతుంది నాయన, మాతో మాట్లాడమని. మీ మందిరంలో మమ్మను ఆనందింపచేస్తానని 1000 సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా లిఖితం చేయబడిన లేఖనాలతో మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడిన రిక్వెస్ట్ ద సిస్టమ్ కెన్ ఐ గెటింగ్ సమ్ డిస్టర్బెన్స్. ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు? పిఏ సిస్టమ్. చదవబడిన భాగం యెషయా భక్తుడు లిఖితం చేసినట్లు మన వాక్యంలో మనం చూస్తున్నాం. 66 పుస్తకాలు ఉన్న ద స్పెషాలిటీ ఆఫ్ ద ఓల్డ్ బుక్, పాత నిబంధనలో ఉంటున్న పుస్తకం యెషయా గ్రంథం. 66 అధ్యాయాలు ఉంటా ఉన్నాయి. అండ్ స్పీక్స్ అబౌట్ ద రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ విషయాలు కూడా అక్కడ లిఖితం. ఏ వండర్ఫుల్ బుక్ అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. చదవబడిన భాగంలో కొన్ని విషయాలు ప్రత్యేకంగా 1వ వచనం నుంచి 7వ వచనం దాకా చూస్తే, ఆల్ ఆర్ ఇన్వైటెడ్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అన్న విషయం మనకు వినిపించబడుతూ ఉన్నది. దేవుని మందిరంలోనికి రావడానికి ప్రతి ఒక్కరికి ఆయన ఆహ్వానం ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చాలాసార్లు మరి దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మనం తప్పకుండా ఏదో ఒకటి ప్రభువుకు తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించాలని. 7వ వచనము, నా ప్రార్థన మందిరము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దో ఇట్ బిలాంగ్స్ టు ఎనీ డినామినేషన్, ఏదైనా కానీ ప్రజలకే. దెర్ ఆర్ సమ్ చర్చెస్ ఇన్ హైదరాబాద్, దే హ్యావ్ ఓన్లీ దోస్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ కులానికో లేదా ఆ భాషకు చెందిన వారే ఆ ఆలయానికి రావాలి, వేరే వారు రాకూడదు అన్న ఆ యొక్క సైన్ బోర్డ్స్ కూడా సంఘాల ఎదుట కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన మందిరం ప్రతి ఒక్కరికి ఆయన మందిరంలో ఆనందం కలుగచేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం ప్రభు అంటా ఉన్నాడు, నేను నా మందిరములో మిమ్మల్ని ఆనందింపచేస్తాను. అంతేకాకుండా నా బలిపీఠం మీద మీరు అర్పించు దహన బలులను నేను అంగీకరిస్తాను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఆ విధంగా జరగాలి అంటే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనము చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని మందిరములో మనము ఆనందింపచేయబడాలి అంటే వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. ప్రభు యొక్క కార్యాలను మనం చేసే వారంగా ఉంటున్నాం. వీఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుని మందిరంలో ఆయన మనకు అప్పగించిన పనులను మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరవతారిగా వచ్చినప్పుడు ఏర్పరచుకున్న శిష్యుల ఫస్ట్ ఏమో వారిని పిలిచాడు, కమ్ అని వారిని పిలిచాడు. And he has not only given a call to them, he said, I am the God who has chosen you. మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం, మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా, దానిని నిర్మించు యెహోవా. 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ హూ గివ్ ద ప్రామిస్ అండ్ ఆల్సో ఫుల్ఫిల్ ద ప్రామిస్ అని దేవుని వాక్యము కూడా సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చిన బహుమానాలలో శ్రేష్ఠ మానవునికి దేవుడిచ్చిన బహుమానాలలో అతి శ్రేష్టమైన బహుమానం తన ఏకైక కుమారుడైన క్రీస్తును ఆయన మనకు ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. వే బ్యాక్, మేబీ ఒక 10 years బ్యాక్, when I went to States, అక్కడ
నేను వాకింగ్ చేస్తూ ఉంటే ఈ కార్స్ ఆ స్టేట్లో కొంతమంది ముందర పక్క నేమ్ ప్లేట్స్ వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దే రైట్ డౌన్ దేర్ వైఫ్ నేమ్ ఆర్ ఎ డాగ్ నేమ్, ఏదో ఒకటి వారు రాసుకుంటూ ఉంటారు. వెన్ ఐ వాజ్ వాకింగ్ ఐ సా వన్ ఆఫ్ ద కార్, ఇట్ ఈస్ రిటన్ యాజ్ John 3:16. ఆశ్చర్యం అనిపించింది, ఇది కార్ నంబర్ ఉండదు, ఎందుకు ఎవరో రాసుకున్నారు John 3:16. దెన్ ఐ వాజ్ వెయిటింగ్ హూ విల్ బీ ద పర్సన్, ఈ కార్ ఓనర్ ఎవరు ఉండొచ్చు అని. సడన్లీ a young girl appeared and she came and she was about to sit in the car. నేను అడిగానమ్మా, నార్మల్లీ ఎవరైనా పలకరిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. షీ బీయింగ్ an Indian, I asked her, what made you to write John 3:16 on your car? Immediately she called her office. She said, I'm coming late. Then she started telling why she has written John 3:16 as a car number. అంటా ఉన్నది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరి దాన్ని అయ్యాను. మా ఇంటిలో చాలా పటాలు ఉండేవి. ఆ పటాలకు మేము తప్పకుండా చూసి బ్రొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పటాలు నా దగ్గర లేవు, ఎవరు కూడా నా అనేవారు లేరు. ఒంటరిగా ఉన్నప్పుడు నా స్నేహితురాలు నేను ఏడుస్తూ ఉంటే ఎదురుగానే చర్చ్ ఉన్నది కదా, ఆ చర్చ్లోకి వెళ్ళి కొద్ది సమయం కూర్చుందామని నన్ను తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో ఇలాగే ఒక పుల్పిట్ మీద ఒక ఆయన నిలబడి చెప్తా ఉన్నాడు, గాడ్ సో లవ్ ద వరల్డ్ అని ఒక మాట చెప్పాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని మనకు అనుగ్రహించాడు అన్న మాటలు చెప్పినప్పుడు నేనేమో నాకెవరు లేరు అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ అక్కడ పుల్పిట్ మీద నుంచి ఒక ఆయన అంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఆ తర్వాత నేను ఆయన కలిసిన తర్వాత నాలో ఒక చక్కని బాంధవ్యం యేసు ప్రభుతో ఏర్పడింది. ఆయన కుమారుని నా కొరకు ఇచ్చాడని. తర్వాత నేను ప్రజలకు క్రీస్తు ప్రేమను, ప్రభు తన మందిరంలో నన్ను ఆనందింప చేయాలి అంటే ప్రభు కొరకు నేనేమైనా చేయాలి. ద బెస్ట్ థింగ్ వాట్ షీ డిడ్ ఈజ్ షీ రోట్ ద కార్ మీద ఆ నంబర్ John 3:16 రాసిపెట్టి, ఎవరైనా నేను అడిగినట్లు, ఎవరైనా మీరు అడిగినట్లు ఎవరైనా అడిగితే నేను వారికి నా సాక్ష్యం చెప్తానండి. దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడు, తన కుమార్తెగా నన్ను స్వీకరించు. ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలయంలో నీవు నేను ఆశీర్వదించబడాలి అంటే ప్రభు కొరకు నీవు నేను సాక్షులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆనాడు ప్రభువే వారితో పలికిన మాట ఆఖరి పుస్తకం పాత నిబంధనలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, నేను మిమ్మలను ఆకాశపు వాకిండ్లను విప్పి నేను మిమ్మల్ని దీవిస్తానని ప్రభు పలికిన మాట మనకు యోవేలు గ్రంథంలో పసరు గొంగలి చీడ పురుగులు తినివేసిన పంటను నేను మరి మీకు తిరిగి ఇస్తాను. ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆది నుంచి ఉన్న దేవుడు, అద్భుతములు చేసే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటా ఉన్నాడు. 2026వ సంవత్సరం నీవు పొందని వాటిని నేను నీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడని ప్రభు సెలవిస్తున్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు తెలియచేసిన మాట, మీరు పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు నివసిస్తురు అని ప్రభు వారికి సెలవిచ్చాడు. ఆ విధంగా ప్రభు చేసినట్టు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. మరో విషయం చూస్తే, అన్యజనులు మీరు ధన్యులు అని దావీదు కీర్తన 126వ కీర్తనలో ఆ మాట కని అన్యజనులు మిమ్మలను ధన్యులు అని పిలుస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, ఇన్ని వాగ్దానాలు నీకు నాకు ఇచ్చిన దేవుడు ఆయన మందిరంలో మనల్ని ఆనందింప చెయ్యాలి అంటే మనం అర్పించు బలులను ఆయనకు అంగీకారంగా ఉండాలి అంటే ఆయన మందిరము సమస్త జనులకు
ప్రార్థనా మందిరంగా ఉండాలంటే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు డూ ఇట్. మనం తప్పకుండా కొన్ని విషయాలు ప్రభు కొరకు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, అన్నాడు ప్రభు శిష్యులతో అన్నాడు, నేను వెళ్ళిపోతా ఉన్నాను, మీరు నా కొరకు సాక్షులుగా ఉండాలి అని ప్రభు వారికి చెప్పినందుకు, ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ప్రభు వారికి ఇచ్చిన వాగ్దానం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చూస్తే వారు భూదిగంతముల వరకు వెళ్ళి ప్రకటించిరి. ఆ పని వారు జరిగినందుకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆఖరి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నూతన యెరూషలేము యొక్క పునాదుల మీద వారి పేర్లు లిఖితం. గాడ్ ఈజ్ నాట్ ఎనీబడీస్ డెప్టర్. ఆయన ఎవరికి కూడా అచ్చి ఉండే దేవుడు కానే కాదు. ఆయన సమృద్ధిగా సమస్తాన్ని నీకు నాకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆయన మందిరములో దేవుడు మనల్ని ఆనందింప చెయ్యాలి అంటే మొదటి విషయం మనం చేయవలసినది ఆయన ఆత్మ కార్యం కొరకు ప్రార్థించాలి. వీ షుడ్ బి ద ప్రేయర్ వారియర్స్. ఆత్మ కార్యం జరగడానికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నరవతారుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో ఆయన ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు, రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తాడు. ద రీజన్ బీయింగ్ he wanted to fulfill the desire of the heavenly father. పరమ తండ్రి ఇచ్చిన పని చేయడానికి నరవతారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన అంత సమయము ప్రార్థనలో గడిపితే ఆయన రక్తం ద్వారా కొనబడిన నీవు నేను మరి అంతగా ప్రార్థనలో ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులలో అప్పటికే ఒకడు మోసం చేశాడు. వారు పిరికివారని ప్రభు ఎరిగి ఉన్నాడు. వారికి బాధ్యత ఇవ్వకముందు వారితో చెప్పినదల్లా మీరు కనిపెట్టుకొని ఉండుడి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనానికి మనం వస్తే, మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండుడి. హీ హాజ్ నాట్ ఫిక్స్డ్ ఎనీ టైం. చాలాసార్లు మనం ఫిక్స్ పెట్టుకుంటాం. ఒక 1 అవర్ అని ప్రార్థనకు పెట్టుకుంటాం, ఒక అరగంట ప్రార్థనకని పెట్టుకుంటూ ఉంటాం. గాడ్ డిడ్ నాట్ ఫిక్స్ ఎనీ టైం ఫర్ ప్రేయర్. ఎంత సమయం నువ్వు గడపగలుగుతావో అంత సమయం ప్రభు వింటానే ఉంటాడు. ప్రియ విశ్వాసులు, హౌ లాంగ్ యూ విల్ బి ప్రేయింగ్, గాడ్ విల్ బి అటెంటివ్లీ లిజనింగ్ టు అవర్ క్రై. కీర్తనకారుడు అంటాడు, కీర్తన 34లో 15వ వచనంలో, నీతి మంతుల వైపు ఆయన నేత్రాలు ఉంటాయంట, వారి మొరకొరకు ఆయన చెవులు చెవియొగ్గి ఉంటాయి. He'll be looking unto us, and at the same time his ears will be very attentive for our cry. 2025లో 365 దినాల్లో ఎన్ని దినాలు జీవితంలో కనిపెట్టుకున్న విశ్వాసగా ఉదయకాలం దేవుని ఆలయంలో కూర్చున్నాం. రెండవ విషయానికి వస్తే, ఎన్ని గంటలు ప్రతిదినం ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉండిన వారంగా ఉంటా ఉన్నాం. మామూలు ప్రశ్న వేస్తారండి, మీ సంగతి ఏది అంటే, ఐ హ్యావ్ టు ఆన్సర్ టు మై గాడ్. ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత నా జీవితంలో ఇచ్చాను, చాలా ప్రాముఖ్యమండి. కోవిడ్ టైంలో ప్రార్థనకు అందరూ ప్రాధాన్యత ఇచ్చారు. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ 3 years? వాట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్? ఈ సంవత్సరం
ప్రార్థిస్తే ఫలాలు ఇచ్చే దేవుని దగ్గర, గాడ్ హూ హియర్స్ అండ్ బ్లెస్సెస్, ఆ ప్రభు దగ్గర ఎంతసేపు కనిపెట్టుకుంటున్నాం, ఎంతసేపు ప్రార్థిస్తూ ఉంటున్నాం, ఎంతసేపు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం, ఎంతసేపు ఆయన ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నాం. చాలాసార్లు చదివింటాం. దావీదు కీర్తన 1వ కీర్తన, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హీఈస్ అ బ్లెస్సెడ్ మ్యాన్. ధన్యుడవు, ధన్యురాలవు తప్పకుండా అవుతావు. కానీ చిన్న పని వాడట చక్కని చిన్న చెట్టు, చిన్న ప్లాంట్ తీసుకొని వచ్చాడు. మంచిగా ఎరువు పెట్టేశాడు, పాట్లో పెట్టాడు. జాగ్రత్తగా కూర్చొని ఆ చిన్న టెండర్ ప్లాంట్ను ఆ మట్టిలో వేశాడు. చూస్తూ ఉన్నాడు ఏ విధంగా పెరుగుతుందా అని. 1 దినం, 2 దినాలు, 3 దినాలు వాడికి ఏం మార్పు కనిపించలేదు. 10 దినాలైన తర్వాత ఆ మొక్క చనిపోయింది. కారణం, దానికి ఇవ్వవలసిన వాటిని అతడు ఇవ్వలేదు. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో కూడా ఆ ప్రార్థన అనేది ప్రభు నేర్పించిందే. శిష్యులు అడిగినదే, మాకు కూడా ప్రార్థన నేర్పు అంటే ప్రభు వారికి ప్రార్థన నేర్పాడు. ప్రార్థన నేర్చుకున్న వారు ప్రార్థనను ఆనాడు వారు కూడా మర్చిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలతో అంటారు హెజ్కేలు గ్రంథంలో, నరపుత్రుడా అని పిలుస్తాడు. ఇక్కడ రా, నేను ఒక స్థలానికి నేను తీసుకొని వెళ్తాను, నా ప్రజలు ఎక్కడ ఉన్నారో. కమ్ అండ్ సీ వాట్ మై చిల్డ్రన్ ఆర్ డూయింగ్. నేను ఏర్పరచుకున్నవారు, నేను బానిసత్వం నుంచి విడిపించిన వారు, అద్భుతాలు చేసి బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించి దేశానికి తీసుకొని వచ్చిన నా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు. నరపుత్రుడా రా అంటాడు, పిలుచుకొని వెళ్తాడు. చూడు ఏ విధంగా నిర్జీవమైన వాటికి వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. చూడ తమ్మూజు దేవత దగ్గర ఏ విధంగా వారు ఆరాధిస్తూ ఉన్నారు, నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికంటాడు, నరపుత్రుడా, నేను ప్రేమించిన నా ప్రజలు నా వైపు చూడకుండా, నా వైపు తమ వైపును వారు త్రిప్పడమే కాకుండా వారి ముఖము సూర్యుని వైపు వారు తిప్పుకొని ఉన్నారని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రవక్తతో ప్రభు పలికిన మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇట్స్ ఓన్లీ ఎ రిమైండర్ ఫర్ అస్. మన దగ్గర ఉండే వెహికల్ను రిమైండర్ పెడతా ఉంటే కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు, మీ వెహికల్ సర్వీసింగ్కి వచ్చిందండి, రిమైండ్ చేస్తూ ఉన్నాము అని. ఆఫ్టర్ 10 days అగైన్ దే విల్ కాల్ అండ్ సే, మీకు రిమైండ్ చేస్తూ ఉన్నా, మీరు మర్చిపోయారేమో అని. దెన్ ఆఫ్టర్ దట్ there won't be any reminders. ప్రియ దేవుని సంగమ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రవక్తతో చెప్పిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈనాడు కూడా మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ విత్ అవర్ రిడీమర్. మనల్ని కన్న దేవుడు, కొన్న దేవుడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో నేను మిమ్మలను కన్నాను అన్న మాట మమ్మల్ని కనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరము మన సొత్తు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నథింగ్ బిలాంగ్స్ టు అస్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. Everything belongs to God. But God says, I want to bless you. నా మందిరములో నేను మిమ్ములను ఆశీర్వదించేదను. ఎవరైనా రావచ్చు. అందుకే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి నరవతారిగా వచ్చిన దేవుడు మత్తయి సువార్తలో అంటాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, కులం కాదు, ఏది కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను.
మీరు రావాలి, కానీ మీకు విశ్రాంతి దొరుకుతుంది. కీర్తన 55వ కీర్తన 22వ వచనములు అంటాడు, మీ పనుల భారము నాకు అప్పగిచ్చేయండి, నేను చూసుకుంటాను. చాలాసార్లు మన భారాలను మన దగ్గరనే పెట్టుకొని దేవుడు నాకు సహాయం చేయటం లేదు, గాడ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ మీ. వారిని బ్లెస్ చేశాడు, వీరిని బ్లెస్ చేశాడు, బట్ గాడ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ మీ. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే నీవు నేను ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మొరపెట్టవలసిన వారంగా ఉన్నాం. ఏ ఫెమిలియర్ వర్స్, Matthew 7:7 says, ask and it shall be given. అడగాలే కానీ ఎందుకు ఇవ్వడు? తన మందిరంలో నీవు నేను ఆశీర్వదించబడాలి అంటే నీవు నేను ఆయనను అడగాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అడగకపోయినా తల్లి గుర్తు పెట్టుకొని బిడ్డకి ఏం కావాలనో తీరుస్తుందంట. 9 మాసాలు మోసిన తర్వాత శిశువు బయటికి వస్తేనే ఆ యొక్క శబ్దం, శిశువులోంచి వచ్చే శబ్దం తల్లిని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిగో పాల కొరకు ఏడుస్తూ ఉన్నాడని తల్లి పాలిస్తుంది. ఆ కేక వేయకపోతే తల్లికి తెలియదు. అదేవిధంగా ప్రియ విశ్వాసులు, తన స్వరక్తి నుంచి కొనబడిన నీవు నేను ఆయన దగ్గరికి వస్తే ఆయన తన మందిరంలో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థన అనే కేక నీలో నుంచి నాలోంచి తప్పకుండా వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ కార్యం నీవు నేను చేస్తే యోహాను సువార్త 14:14, Matthew 7:7లో ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అనింది. యోహాను సువార్త 14:14 మీరు అడుగు వాటినన్నిటినీ ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు అన్న మాట కూడా కనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏ పర్సన్ హూ బిలాంగ్స్ టు ద ఎర్త్. ఐఎమ్ ఆస్కింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ నా రాజు, నా ప్రభువు, సర్వలోకాధిపతి, పరమందుంటున్న దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు. ఆయన మొరపెడితే ఆయన నా కుమారుడా ఏమి కావాలి అని ఆయన స్పందించే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అన్నాడు ప్రభు చెప్పాడు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో, మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో చాలాసార్లు. సమ్ పీపుల్ విల్ బి దేర్, దే స్టార్ట్ ద ప్రేయర్, దే డోంట్ నో హౌ టు ఎండ్ ద ప్రేయర్ ఆల్సో. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. చాలాసార్లు నేను గమనించినప్పుడు నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి, నీవు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పొంది, ప్రభు అంటాడు పొంది ఉన్నామని మీరు నమ్ముడి అంటాడు. హౌ మెనీ ఆఫ్ us రియల్లీ బిలీవ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ దీస్ థింగ్స్? I have a girl in our assembly. Parents are not educated. కష్టపడి చదువుకుంటా వచ్చింది. 4 years back, she got a medical seat in Adilabad. ఫ్రీ సీట్ వచ్చింది. ప్రార్థన చేస్తూ ప్రభా సీట్ ఇచ్చా, బిడ్డ చక్కగా చదువుకోవాలి. పాస్టర్ గారు, నో I will get my seat in ESI Medical College in Hyderabad. ఆల్రెడీ నీకు ఆదిలాబాద్లో సీట్ వచ్చినాను, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు దేవుడు మళ్ళీ ఇక్కడ ఈఎస్ఐలో ఇవ్వాలి. మా తల్లిదండ్రులు ఖర్చులు పెట్టి అక్కడ నాకు చదివించలేరు. ఐ గెట్ మై సీట్. వాట్ ఎ కాన్ఫిడెన్స్, వాట్ ఎ ఫెయిత్. ఎవరిస్తురాలు. దెన్ షీ గాట్ ఇన్ నల్గొండ. అమ్మాయి దగ్గరకు వచ్చేసా కదా, లేదు పాస్టర్ గారు, ఐ విల్ గెట్ మై సీట్ ఇన్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. ఫోన్ చేసి, పాస్టర్ గారు, నా విశ్వాసాన్ని ప్రభు బలపరిచాడు. నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకదగిన దేవుడు నా కార్యాన్ని చేశాడు. ఇప్పుడు 4వ సంవత్సరం ముగించుకొని నేను సీనియర్ హౌస్ సర్జన్ కూడా చేసి దేవుని సంగమ ఎంతవరకు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. శిష్యులు
ఎలా కనిపెట్టుకున్నారంటే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 14-15 వచనాలు వచ్చే సమయానికి వారు ఏక మనస్సుతో ఎడతెగక యేసు ప్రభు శిష్యులు, యేసు తల్లి అయిన మరియా, మరికొందరు అందరూ కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ఎప్పుడైతే వారు ప్రార్థించడం మొదలుపెట్టాడో పరిశుద్ధాత్మ తన కార్యం చేయడం మొదలుపెట్టారు. ఆర్ యు విత్ మీ దిస్ మార్నింగ్? ఎప్పుడైతే మనము ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించడం మొదలు పెడతామో పరిశుద్ధాత్మ దేవుడు పరము నుంచి ఆయన చూడడమే కాకుండా He will start doing His work. దానియేలు గ్రంథంలో దానియేలు ఉపవాసం ఉండి 3 వారాలు ఏమీ తినకుండా ప్రభు దగ్గర కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టాడో, తన పితరుల పాపాలను ఎప్పుడైతే ఒప్పుకోవడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే దానియేలు బైబిల్లో ఉన్న సంఘటనలు సత్యవాక్కులు దానియేలు ఎప్పుడైతే మొరపెడుతూ ఉన్నాడో పరలోకపు తండ్రి తన పని మొదలుపెట్టాడు. ప్రధాన దూతతో, ఇదిగో నా కుమారుని యొక్క స్వరం నా దగ్గరకు వస్తూ ఉంది, వెళ్ళు, త్వరగా వెళ్ళు, వెళ్ళి నేను నీకు చెప్పే విషయాలు దానియేలుకు తెలియచేయి. ప్రియ దేవుని సంగమా, ఆనాడు వారు గొప్పవారు అని కాదు. యాకోబు పత్రికలో మన వంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తే, మన వంటి మానవ స్వభావం కలిగిన ప్రవక్తనే ప్రార్థన చేస్తే వర్షం రాలేదు, తర్వాత వర్షం వచ్చింది. అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడిగా ఉంటా ఉన్నాడు, మన ప్రభువుగా ఉంటున్నాడు, మన రాజుగా ఉంటా ఉన్నాడు. వస్తున్నామా? వారు ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేస్తేట అపోస్తుల కార్యం 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ తన కార్యం చేయడం మొదలు పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే వారు వారి భాషల్లో వారు, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ టంగ్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద లాంగ్వేజెస్, వారి వారి భాషల్లో వారు ఎప్పుడైతే వారికి తెలియచేయడం మొదలుపెట్టాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం పేతురు, అందరు నిలబడ్డారు, పేతురు నిలబడి ఒకే ఒక సర్మన్ చెప్పాడు. బైబిల్ సేస్, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37 ఆ వచనాలు వచ్చే సమయానికి 3,000 మంది రక్షింపబడ్డారు. ప్రభుకు మహిమ కలుగును గాక. 3,000 మంది రక్షింపబడడమే కాకుండా 42వ వచనంలో వారు ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉండిరి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 3,000 people turned to the word of God. 3,000 people accepted the Lord and baptized. అంతేకాదండోయ్, వారు దేవుని కార్యాలు చేయడం మొదలుపెట్టినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. వారు ప్రార్థించుట యందు ఎడతెగక ఉండిరి అని కూడా వాక్యము సెలవిస్తాం. ప్రియ దేవుని సంగమా, ప్రార్థనలో ఉండే శక్తి, ప్రార్థనలో ఉండే ప్రభావం గురించి నేను ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండాలి అన్న విషయాన్ని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. 2025లో ఎన్నో కారణాలను బట్టి ఒకవేళ ప్రార్థించవలసినంత సమయం ప్రార్థించటం లేదు, కానీ ఆ ప్రభు మరి మన వైపే చూస్తున్నాడు. నా కుమారుడు ప్రార్థన చేస్తాడా? నా కుమారుడు నన్ను అడుగుతాడా? నా కుమారుడు తనకేం కావాలో, నా కుమార్తె ఏం కావాలో అది అడుగుతారా? నేను వారికి ఇవ్వాలండి. ప్రభు అంట ఆయన రెడీగా ఉంటాడంట. వాట్ వీ వాంటెడ్ గాడ్ విల్ బి ఎవ్రీ టైమ్ రెడీ టు గివ్ ఇట్ టు అస్. మనం అడగకపోవడమును బట్టి వాటిని పొందలేకపోతున్నామని కూడా వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. ఆనాడు పేతురు, ఇదే పేతురు వాక్యం చెప్తే 3,000 మంది రక్షింపబడ్డారు. ఇదే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అప్పటికే యాకోబును ఖడ్గంతో చంపేశారు. నెక్స్ట్ లిస్ట్లో పేతురు ఉంటా ఉన్నాడు. పేతురు చెరసాలలో పెట్టేశారు.
సైనికులను పెట్టేసేసారు, కావలి గాయడానికి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తారేమో అని. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము సంఘమైతే అన్నమాట. ప్రార్థించే సంఘములో నీవు కూడా సభ్యుడిగా సభ్యురాలుగా ఉదయకాలం దేవుని ఆలయంలో కూర్చున్నావా? A church which has an history of more than 100 years. A church which has a history of thousands and lakhs of వాక్య సందేశాలు ఇక్కడి నుంచి వెళ్ళాయి. A church who brought lakhs of people to Christ. ఈ దినం ప్రార్థించే గుంపులో నీవు కూడా పాలిభాగస్తునిగా ఉన్నావా? అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో సంఘమైతే, ఏ ప్రేయింగ్ చర్చ్, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన. కొంచెం ముందుకు వెళ్తే గృహంలో ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, నీ గృహం, నీవు దేవుని ఆలయంలో నీవు ఆనందింప చేయబడాలి అంటే నీ గృహం ప్రార్థన మందిరంగా ఉండాల్సిందే. యువర్ హౌస్ షుడ్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. నీ హృదయములో ప్రార్థనకు స్థలం ఉండాలి. నీ ఇంటిలో ప్రార్థనకు సమయము స్థలం ఉండాలి. సంఘములో ప్రార్థన సభ్యుడిగా సభ్యురాలుగాను ఉండాలని. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తేట పేతురు బయటకు వచ్చేసాడంట. ఒక్క వ్యక్తి కొరకు సంఘమంతా ప్రార్థన చేశారు. నీ జీవితంలో నీకు ఏది కావాలని నువ్వు అడుగుతున్నావో నాకు తెలియదు కడుగుతుంది. అడుగుతున్నా నీవు విశ్వాసంతో అడుగుతున్నావా? నిరీక్షణతో అడుగుతున్నావా? ఈ ప్రభు నాకు ఇస్తాడు అన్న విషయంలో నిలుస్తున్నావు. ఏమో ఇస్తాడో లేదులే అని నువ్వు ప్రార్థన చేస్తుంటే కార్యాలు సఫలం కావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నంబర్ 1, దేవుని మందిరంలో నీవు నేను ఆనందింప చేయబడాలి అంటే ప్రార్థన అనే ప్రాధాన్యత నీ హృదయంలో, నా హృదయంలో నివసిస్తున్న యేసు ప్రభుకు మనము మొరపెట్టుకుంటున్న వారిగా ఉండాలి. రెండవ విషయానికి మనం వచ్చే సమయానికి, దేవుని మందిరంలో ఆనందింప చేయబడాలంటే ఆత్మ పంటను నీవు నేను కోయాలి. వాక్యం అంటా ఉంది, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో, కోతంట విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా. మన దినమున తెలంగాణ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ సందేశాన్ని ఇస్తూ అంటా ఉన్నాడు, ప్రపంచంలో ఏ పండుగ లేదండో, ఉండేదల్లా ఒకటే పండుగ, అది యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దినం. ప్రపంచమంతా ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తూ ఉన్నారు. బట్ ప్రశ్న, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? చాలా ప్రాముఖ్యం. ఆయన జన్మించాడని సంతోషిస్తున్నాం, ఆయన మరణించి తిరిగి లేచి రానేంటున్న దేవుడు అన్న వార్త ఎంతమందికి మనం ఇవ్వగలుగుతున్నాం? మొదటేమో ప్రార్థన చేసే వీరురాలుగా నీవు నేను ఉండాలి. ఆత్మ పంటను నీవు నేను కోసే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. ఆనాడు వారు ఎడతెగక ప్రార్థన చేశారు. ప్రభువే సెలవిచ్చాడు. అపోస్తల 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, the power of the Holy Spirit, when the God of Holy Spirit comes upon you, you will be my witness in Jerusalem, Jericho, Samaria and ends of the earth అని బైబిల్ సెలవిస్తుంది. యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు. Today still we continue to serve for the missionary organization Indian Evangelical Mission. The reason being, they are the people going to the unreached areas. దినం నా వెంబడి మణిపూర్ ప్రాంతానికి చెందిన జాయ్ చంద్ర, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. సాయంకాలం ఆయన సాక్ష్యాన్ని, అద్భుతమైన సాక్ష్యాన్ని ఆయన ఐఎం ఈ యొక్క సండేలో వారు పంచుకుంటారు. ట్రావెల్ చేస్తూ వస్తూ ఉంటే ఆయన తన సాక్ష్యాన్ని చెప్పుతూ ఎందుకు ఈ పరిచర్యను తను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని చెప్తూ,
మణిపూర్లో పరిస్థితులు మనకు తెలుసు. కానీ సేవకు వచ్చిన తర్వాత ఆయన అడిగారట, ఎక్కడికి వెళ్తావంటే, ఎక్కడైతే సువార్త వెళ్ళలేదో అక్కడికి నేను వెళ్తాను, నన్ను పంపించండి. 15 years back he's joined IEM. 10 years బీహార్ ప్రాంతంలో ఎలుకలే వారి మెయిన్ ఫుడ్గా పెట్టుకొని తింటున్న ప్రజల మధ్య ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు. ర్యాట్ ఈటర్స్, చిన్న పిల్లలు. ఈ సేస్, అన్న, మై డాటర్ వాజ్ 3 years అండ్ మై సన్ వాజ్ 8 months old. బీహార్లో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాం, భోజ్పురి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సువార్త ప్రకటించడం మొదలుపెట్టాం. అక్కడ ఆత్మీయ పంటను మేము కోసాము అని ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్న ప్రభుకు వందనాలు చెల్లించడం జరిగి ఉంటా ఉంది. యెషయా భక్తుడు అంటాడు 6వ అధ్యాయం, నేను ప్రభువుని చూచి తిని. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. ఆయన చూశాడు, మనం చూడము అని మనం అనుకుంటా ఉంటాం. కానీ వాక్యం అంటా ఉంది మత్తయి సువార్తలో, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు చెప్పరు, హృదయ శుద్ధి గలవారు బ్లెస్సెడ్ పీపుల్, వారట దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగిన విశ్వాసిగా దేవుని ఆలయంలో కూర్చోంటే నీవు కూడా ఆనాడు యెషయా భక్తుడు ఏ విధంగా చూశాడో నీవు కూడా ప్రభువుని చూడగలుగుతావు. వాక్యంలోనే ఆ ప్రభువుని మనం చూడగలుగుతామని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. యెషయా భక్తుడు అంటాడు, నేను ప్రభువుని చూచితిని. ఎక్కడ కూర్చున్నాడో చూచాను. తర్వాత మెల్లని స్వరం విన్నాడు, ఎవరు వెళ్తారు? సాకులు చెప్పలు, నేను వెళ్తాను ప్రభా. మొదటిదేమో దేవుని మందిరంలో ఆనందించబడాలి అంటే, నీవు నేను ఆనందించబడాలంటే, ఇతరులు కూడా ఆనందించబడాలంటే ప్రియారిటీ ప్రార్థన. రెండవది, ఆత్మ పంటను కోసే వారంగా ఉండాలి. నాట్ నెసరీ స్టాండింగ్ ఆన్ ద పుల్పిట్ అండ్ ప్రీచింగ్, నాట్ నెసరీ టు బీ కండక్టింగ్ ఎ బిగ్ క్రూసేడ్. లేదండో, నువ్వు ఏది చిన్నది కూడా ప్రభు కొరకు నువ్వు చేస్తే, ఇశ్రాయేలు నుంచి చెరగా తీసుకొని వచ్చిన చిన్నది సైన్యాధిపతి దగ్గర ఉంది. కోపగించుకోవాలి ఆ సైన్యాధిపతి మీద, శాపవచనాలు పెట్టాలా? లేదండోయ్, యజమాని దగ్గరికి వెళ్ళి అంటుంది, నా యజమానుడు షోమ్రోనులో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు. షీ బికేమ్ ఏ పార్ట్నర్ ఇన్ ద గాస్పెల్. పంటను కోయిటలో సైన్యాధిపతి ప్రభు దగ్గరికి రావాలి అంటే, నేను సైన్యములకు అధిపతి అయిన దేవుని గురించి ప్రకటిస్తున్న ప్రవక్త దగ్గరికి ఈ యొక్క సైన్యాధిపతి వెళ్ళాలి. ఆత్మ పంట కోసే విషయంలో చిన్నదంటుంది, అక్కడికి పోవాలి, బాగుపడతాడు. చెరగా వచ్చిన చిన్నదానికే ఆత్మ పంట కోసే భారం ఉంటే, సమస్తాన్ని ప్రభు దగ్గర నుంచి పొందిన నీకు నాకు ఇంకెంత భారం ఉండాలి? చేస్తున్నామా ఏదైనా ఆత్మ పంట కోయడంలో? కీర్తనకారుడు 126వ కీర్తనలు అంటాడు, ఏది లేవంటే పిడికెడు విత్తనాలే. ఆ పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు. ఎన్నిసార్లు నీ కంటిలోంచి 2025వ సంవత్సరంలో ప్రభు ఆత్మలు నశించిపోతా ఉన్నాయి. ఈ పట్టణంలో ఇంకా అంతమంది ప్రభు దగ్గరికి రావాలి. ఉత్తర భారతదేశంలో అనేకులు హింసాకాండలకు ఎదురైపోతూ ఉన్నారు. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ నీ కంటిలో నుంచి ప్రభు వాక్యం అంటుంది, మన కన్నీరంత కవిలలో ఉంచుకుంటాడట ఆయన. ఎన్నిసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన సంఘటనలు వ్యక్తిగత జీవితంలో ఏమైనా ఉన్నాయా? ప్రభు నీకు నాకు ప్రశ్న వేస్తా ఉన్నాను. ఎవరు వెళ్తారు యేషయ్యా? ఎవరు కాదు ప్రభు, నేనే ఉన్నాను. దేవుని సంగమా, నూతన సంవత్సరంలో
ప్రభా, కొన్ని విషయాలు నా జీవితంలో నేను ప్రార్థించవలసినంత ప్రార్థించలేదు, సేవను ప్రోత్సహించవలసినంత ప్రోత్సహించలేదు, నా గృహాన్నే నేను ప్రార్థన కొరకు తెరవలేదు. ఇదిగేమన్నీ జరగలేదు. ప్రభు అంటాడు, పర్వాలేదు, ఏడైనా ఇప్పుడైనా ఈ నూతన సంవత్సరంలో నీవు నా మందిరంలో ఆశీర్వదించబడాలి అంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడాలి అంటే ఇప్పుడైనా నేడైనా. కోవిడ్ టైంలో ఐ రిమెంబర్ ఏసీటీసీ కాలేజీలో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు, కర్నూలు పట్టణమే. బెంగళూరులో ఆయన హాస్పిటల్ అంటే ఇంకా చనిపోతాడని వాళ్ళ బంధువులను వాళ్ళని పిలిచి, కుటుంబీకులను పిలిచి ఏమైనా మాట్లాడతా ఆయన అంటే నేను మాట్లాడాలి. వెంటిలేటర్ తీస్తే చనిపోతారు, మీరు 5 నిమిషాల్లో చనిపోతారు, తీయండి పర్వాలేదు. ఆఖరిగా సువార్త ప్రకటించి ఆ సేవకుడు చనిపోయాడు. ప్రియ దేవుని సంఘం, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. ఏమైనా ఆత్మీయ పంట కోసే విధంలో పాలిభాగస్తురాలుగా పాలిభాగస్థంగా ఆఖరిగా మరి యొక్క విషయాన్ని నేను చెప్పేసి ముగిస్తాను. ఆత్మీయ మందిరంగా కట్టబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ కార్యం కొరకు ప్రార్థన చేయాలా, దేవుని మందిరంలో ఆనందింపచేస్తాడు. ఆత్మీయ పంట నీవు నేను కొయ్యాలని దేవుని వాక్యం ఏదో విధానంలో, ఇట్స్ నాట్ జస్ట్ ప్రీచింగ్, ఒక కరపత్రం ఇవ్వడంలో. రీసెంట్లీ డ్యూరింగ్ ద క్రిస్మస్ టైమ్ ఇన్ హైదరాబాద్, డిఫికల్ట్ నవ్ డేస్ బయట ఏదైనా క్రిస్మస్ 15 సంవత్సరాల నుంచి ఒక స్థలంలో ప్రభు చెప్పాడు, ఈ స్థలంలో పెట్టును, సంఘంలో పెట్టి అందరికీ చెప్తున్నావు, మీ వాళ్ళకి చెప్తున్నావు, బయట వాళ్ళకి చెప్పటం లేదు. ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు కండక్ట్ ఎ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఆన్ ద మెయిన్ స్ట్రీట్ ఆఫ్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్లో. ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. అయినా బాహటంగా ప్రజలకందరికీ ప్రకటించడం. వచ్చిన ఎమ్మెల్యే అంటా ఉన్నాడు, ప్రజలకందరికీ మంచి వార్త చెప్పారండి. ప్రియ దేవుని సంఘం, ఏదో విధానంలో అప్పుడు కరపత్రాలు ఇచ్చారు, చాలామందికి న్యూ టెస్ట్మెంట్స్ ఇచ్చారు, కేక్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఒక 1000 న్యూ టెస్ట్మెంట్స్లో ఒక్క న్యూ టెస్ట్మెంట్ అనేది తప్పకుండా పని చేస్తుందన్న విశ్వాసం. ప్రియ దేవుని సంఘమా, ఆత్మీయ పంట కోయ ప్రభా, ఈ 2026వ సంవత్సరం ఆత్మీయ పంట కోసే తరుణం నాకు ప్రభా. ఏదో విధానంలో ఏదో ఒకటి సంవత్సరం ఒక్క కార్యమైనా నేను నీ కొరకు చెయ్యాలని ఆశిస్తున్నాను అంటే ప్రభు తప్పకుండా నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తా. ఆఖరిగా ఆత్మీయ మందిరంగా కట్టబడాలి. ద బ్రైడ్ షుడ్ బి రెడీ. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22:12 అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి వాని యొక్క జీతము నా యొద్ద ఉన్నది. గాడ్ సెడ్, ఐ విల్ నాట్ టేక్ ఎ ఫ్రీ హెల్ప్ ఫ్రమ్ యూ. నీవు చేస్తున్న పనికి నీ జీతాన్ని నేను సిద్ధపరిచి ఉన్నాను. మన శ్వాసాన్ని పేతురు భక్తుడు అంటాడు, ఆయన స్వాస్యము ఆయన దగ్గర భద్రపరచబడి ఉన్నది. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గార్డింగ్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు us. బట్ ఆర్ యు ఎ పార్ట్ ఆఫ్ పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచుటలో పాలిభాగస్తురాలుగా పాలిభాగస్తునిగా ఉన్నావు? ఇశ్రాయేలు ప్రజలకు సమస్తాన్ని ఇస్తే 40 సంవత్సరాలు మన్నాను కురిపిస్తే ఏమన్నారు తెలుసా? థ్యాంక్ యూ అని లేదండో, చవిసారం లేని ఆహారము ఎందుకు మాకు అన్నారు. ప్రియ దేవుని సంగమా, నీవు ఆత్మీయ మందిరం కట్టబడటంలో నీవు పాలిభాగస్తురాలుగా పాలిభాగస్తునిగా ఉంటే నీ యొక్క పొజిషన్ నీ యొక్క పేరు జీవ గ్రంథంలో లిఖితం చేయబడింది. నెంబర్ 2, నీ స్వాస్యం ప్రభు దగ్గర భద్రపరచబడింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనుషుల ద్వారా కాకుండా దేవుని ద్వారా కట్టబడిన నివాసము మనకు ఉన్నది అని దేవుని వాక్యం. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద లార్డ్. ప్రభు తానే మన నివాసాలను ఆయన కట్టాడు.
యోహాను సువార్త 14లో కూడా మాట్లాడు, నేను వెళ్ళి సిద్ధపరుస్తూ ఉంటున్నా. అవర్ మ్యాన్షన్స్ ఆర్ రెడీ, అవర్ ప్రాపర్టీ ఈజ్ రెడీ దేర్, అవర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అవి లిఖితం చేయబడింది. ప్రభు మన కొరకే ఏర్పాటు చేశాడు. నా మందిరంలో నేను మిమ్మల్ని ఆనందింపజేస్తాను, ఇహలోకంలో మిమ్మల్ని ఆనందింపజేస్తాను. పరసంబంధమైన ఆ నూతన యెరూషలేములో నేను అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఏది ఉండదు, సంతోషము సమాధానమే అక్కడ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ఉంటుంది. ప్రార్థనా మందిరంగా ప్రభు అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరంగా అనిపిస్తుంది. మీరు అర్పించే బలులు నేను అంగీకరిస్తాను అంటా ఉన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉంటుంది. ఎలా ఉంటున్నావు? 100 సంవత్సరాల హిస్టరీ కలిగిన మందిరములో ఆరాధిస్తున్న నీవు నేను. దానియేలుతో ప్రభు అన్నాడట, బలా మంచి దాసుడా అని పిలిచాడు. నాకు బహుప్రియుడవు. దట్ ఈస్ ద వర్డ్ యూజ్ అబౌట్ డానియల్. నువ్వు నాకు బహుప్రియుడవు. నన్ను గురించి ప్రభు చెప్పాలి అంటే ప్రార్థించే యోధులు, ప్రార్థించే సోల్జర్స్గా మనం ఉండాలి. ఆత్మ పంటను కొయ్యాలి, అనేకులను ప్రభు వైపు నడిపించాలి. పెండ్లి కుమార్తె అనే సంఘాన్ని సిద్ధపరచడంలో నీవు నేను పాలిభాగస్తులుగా ఉండాలి. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు అదే పెండ్లి కుమార్తె సంఘంలో నీవు నేను ఉంటాం. ఒక దినమట బంగారు వీధులలో తిరుగుతాం, ఒక దినమట సంతోషం ఆనందం మనం కలిగి ఉంటాం. ప్రభు ఇవ్వనేంటున్న ఆ స్వాస్యాన్ని నీవు నేను పొందనేంటా ఉన్నాం. ఆశిస్తున్నావా అక్కడ కార్యం జరగాలి అంటే ఈ 3 నీ జీవితంలో నా జీవితంలో జరగాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఒకే ఒక నిమిషం. ఇది ప్రభు వేస్తున్న ప్రశ్న, నా ప్రశ్న కాదంట. ప్రభు చెప్పాడు, ఇది చెప్పు నువ్వు అన్నాడు. 2025వ సంవత్సరం నీ జీవితంలో ఎలా ఉండిందో, నీ కుటుంబ జీవితంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, ఈ సంవత్సరంలో నేను నా ప్రార్థనా మందిరంలో మిమ్మల్ని ఆనందింపచేస్తాను. మీరు అర్పించినవి నేను అంగీకరిస్తాను. నీ ద్వారా సమస్త జనులు నా మందిరమునకు తేబడతారు. నా కొరకు ఈ 3 కార్యాలు చెయ్యని పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అడిగే సమయంలో కొరత ఉంటే ప్రభువు చెప్దాం, ప్రభు నన్ను క్షమించు. చేయవలసిన అన్ని ప్రార్థనలు గడిచిన సంవత్సరం చేయలేదు. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వలేదు. యేసు గొప్ప దేవుడు పరమునకు చేరుస్తాడన్న వార్త నేను చెప్పలేదయ్యా. ఇది నువ్వు నాతో మాట్లాడావు. 2026వ సంవత్సరం మీ మందిరంలో మీరు ఆనందింపజేస్తానని వాగ్దానం ఇచ్చారు. కానీ నాకు అప్పగించిన పని నేను సక్రంగా చెయ్యి అని నువ్వు అడగగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యాన్ని బట్టి వందనాలు. మేము ఈ 3 మా జీవితంలో చేస్తే మీరు మాకు ఏమైనా విషయాలు మేము చూసాం. 2026వ సంవత్సరం సంఘానికి, కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు ఆనందకరమైన సంవత్సరంగా మీరు ఉండే విధానంలో సంఘమును, కుటుంబాలను దీవిస్తారని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బాబు దీవించును గాక.